శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సెలబ్రిటీస్ కి బెట్టింగ్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు కూడా అటెండ్ అవ్వమని చెప్పడం జరిగింది అని తెలుస్తోంది. దీనిపైన మీకున్న సమాచారం ఎంత? అసలు ఏదైనా వీటి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? అంటే కొంచెం సీరియస్ గా ఉంది తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకి మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే కబుర్లు చెప్పడం కాకుండా దాని మీద దృష్టి పెట్టి ఫోకస్ పెడుతున్నారు. వీళ్ళు సెలబ్రిటీస్ అని పక్కకు పెట్టేయకుండా డేట్స్ ఇచ్చారు అంటే కొంచెం సీరియస్ గా ఉన్నట్టే లెక్క. ఉండాలి కూడా. అంటే సామాన్య ప్రజానీకం కావచ్చు, లేదు టీవీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా మాకు ఒకటే అనేది వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కీన్గా ఉన్నారు కదా. అంటే ఆయన మంచి పరిపాలన అందించాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కంపారిటివ్గా మనం బీఆర్ఎస్ హయాంలో చూసుకుంటే 10 ఏళ్ళు మనకు అసలు ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు ఏవి పట్టించుకున్నట్టు మనకు తెలియదు. మీకు గుర్తుంటే కనుకైతే మాదక ద్రవ్యాల కేసులో అప్పుడు హడావిడి చేశారు, మళ్ళీ సడన్గా సద్దుమణిగిపోయిందంట. ఇప్పుడు అందరూ తీసుకుంటారు, వాళ్ళ పెద్ద గొప్పింటి వాళ్ళ పిల్లలు లేకపోతే సెలబ్రిటీలు అనేది తప్పు కదండి. ఇప్పుడు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చూసి నేను తప్పు చేస్తాను. ఒక హీరో ఏదైనా చేస్తే హీరోయిజం అనేది అందుకే. హీరో ఒక సిగరెట్ తాగితే అదే స్టైల్లో అతన్ని అభిమానించే వాళ్ళు చేస్తారు. కాబట్టి కొన్ని విషయాల్లో అందులో ఇప్పుడు ప్రెజెంట్ ఏమైందంటే మీరు అడగచ్చు, ఏమండి గతంలో లేదా అని. గతంలో కూడా ఉన్నా కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియా వల్ల దీని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్సే తీసుకోండి. మొన్నను ఒక చిన్న పాపని చంపేసింది పిన్ని, సొంత పిన్ని. ఎందుకు చంపింది? ఒకటి జెలసీ, 2 ఆవిడ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుంది. భర్త దుబాయ్లో ఉంటాడు, బావగారు దుబాయ్లో ఉంటారు. తన అక్క అంటే తోటికోడలో మరి అక్క పిల్లని చంపేసింది. అది ఎంత దారుణం అది. అంటే మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న అనర్థాలు చాలా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోవటం, లేకపోతే తల్లిదండ్రులు మొత్తం ఇళ్ళు అమ్మేసుకుని, వాకిళ్ళు అమ్మేసుకుని, ఆస్తులు అమ్మేసుకుని ఇచ్చినా కూడా ఇంకా సరిపోకపోవటం. ఎక్కడికి వెళ్తారండి? పిల్లల్ని కన్నందుకు వాళ్ళు అనుభవించాల్సింది ఇదా? కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టుగా దగ్గుబాటి రాణా గారినేమో జూలై 23 విచారణకు ఆదేశించారు. తర్వాత ప్రకాష్ రాజ్ గారినేమో జూలై 30 రమ్మన్నారు. మంచు లక్ష్మి గారిని ఆగస్టు 13 రమ్మన్నారు. ఇంకా విజయ్ దేవరకొండనేమో ఇంకా డేట్ ఇవ్వలేదు. అతన్ని కూడా విచారణకి రమ్మని చెప్పడం అయితే ఈడీ చెప్పారు. సో ఇందులో ఏదో కదలిక వస్తోంది, మంచిదే కదండి. ఇప్పుడు వాళ్ళకి శిక్ష వేస్తారా వేరా మనకు తెలియదు, వీటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇంకా మనకు తెలియదు. ఒకళ్ళకి శిక్ష పడితే ఓహో ఇది ఇలా ఉంటుంది సుమా అనేది అర్థం అవుతుంది. కాబట్టి శిక్ష వెయ్యాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, మీరు నేను కాదుగా. మనం శిక్ష పడాలా వద్దా మనం చెప్పం, కానీ దీని మీద ఒక భయం అయితే రావాలి యూత్లో. ఎస్పెషల్లీ ఈ చిన్న చిన్న పిల్లలు, తర్వాత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. అంటే ఆశ మనిషిని, ఇప్పుడు మీరు చూడండి, మనం గ్యాంబ్లింగ్ అంటే అదే కదా. ఇదొక రకం గ్యాంబ్లింగ్. మనిషి ఇప్పుడు ప్యాకెట్ ఆడతాడు, ఓ ఆటలో 10 రూపాయలు వస్తాయి, అబ్బో 10 వచ్చిందిగా మనం ఇంకో 10 సంపాదించాలి, ఆ ఆశతోటి కూర్చుని మొత్తం కట్టుబట్టలు కూడా లేకుండా వెళ్ళిపోతాడు. అంటే ఆ స్థితి ఎంతకి తీసుకెళ్తుందంటే ఒక ఉన్మాద స్థాయికి తీసుకెళ్ళి తను ఏం కోల్పోతున్నాడు, ఏం పెడుతున్నాడు అక్కడ పణంగా అనేది కూడా మర్చిపోతాడు. అందుకు ఉదాహరణ ధర్మరాజే. అందుకే ద్రౌపది అడుగుతుంది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని. అంటే తను ఓడిపోయాక నన్ను ఓడాడా, నన్ను పణంగా పెట్టాడా, లేకపోతే నన్ను ఓడాక తను ఓడిపోయాడా? అంటే అంత సూక్ష్మంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనకి మహాభారతం నేర్పించేది అది, జూదం ఆడకండి, జూదం ఆడితే జరిగే అనర్థం ఇది అని. ఒక జూదం వల్ల మొత్తం పోగొట్టుకున్నారు. కాబట్టి మనం ఇవాళ చెప్పేది ఏంటంటే మీరు అన్నట్టుగా దీనివల్ల ఏమైనా జరుగుతుందా అంటే జరగాలనే కోరుకుందాం. అంటే ఒక భయం రావాలి, ఇది మనం చేయకూడదు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది తెలంగాణ, ఆంధ్రాలో ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీకు ఒక నియంత్రణ ఉంది, చాలా చోట్ల లేదు మిగతా రాష్ట్రాల్లో. ఆ రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ బెట్టింగ్ యాప్స్ యాడ్స్లో పాల్గొన్నారనుకోండి, వాళ్ళకి ఈ చట్టం వర్తిస్తుందా వర్తించదా అని ఒక సందేహం కూడా రావచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా వర్తించాలి. వాళ్ళు డబ్బులు తీసుకునే యాక్ట్ చేస్తారుగా, వాళ్ళు డబ్బులు తీసుకునే యాడ్ చేస్తారుగా, వాళ్ళు అపనంగా చేయలేదుగా.
ఊరికే చేస్తే వర్తిస్తుందా వర్తించదా అనేది తర్వాత విషయం. వెన్ దే గాట్ మనీ దే హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్ష పడాలండి. మనమైతే శిక్ష పడాలనే కోరుకున్నాం. అది సెలబ్రిటీనా నాన్ సెలబ్రిటీనా కాదు, ఇష్యూ అంత సీరియస్ ఇష్యూ కాబట్టి దీని మీద ఖచ్చితంగా కదలిక రావాలి. ప్రభుత్వం కూడా చాలా బాగా ముందుకెళ్తుందని అనుకుందాము. ఈ సీరియస్నెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.